సెక్యూరిటీ నువ్వు కాపా నువ్వు పెట్టుకున్నావు ఆడు పెట్టుకున్నాడు అది పెట్టిన మాట ఆడు పెట్టుకున్నాడు కాపా ఆడు ఇల్లంతా బాగుంది బాబు వాస్తు బాగునే అని చెప్పాడు మాట చెప్పాడు. తర్వాత నుంచి నేను మేడకి చూస్తే నీడ ఎలా కాదు ఎత్తునట్టు అబ్బా అంత భయంకరంగా ఉంది. తర్వాత పోయకపోవడం వచ్చి పాడేసి మేడం ఎవడిచ్చి నీకు సాగేది స్థలం రమ్మని ఎవడని చెప్పాడా లేకపోతే నీకు విధంగా నీకు పన్నావా? ఇప్పుడు ఇల్లు వస్తు పడుతుంది చెప్పాడు మాట ఇల్లు వస్తు బాగుంటుంది చెప్పాడు నువ్వు కొనిసావు అంతే. ముందు చూసుకుంటే బాగుంది కదా. ఒకటే నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నీ భార్య నీకు వెళ్తూ ఉంటున్నావు, ఏమైనా ఉద్దేశం జరిగాయా? ఏం కారణం జరిగాయా? జరగలేదు. అంటే భయంకరంగా కానీ మెట్లు ఎక్కడ కానీ మెట్లు దగ్గర కానీ పిల్లలు భయపడాలా నువ్వు భయపడాలా? నేనే భయపడాను. వాళ్ళు భయపడలేదు. వాళ్ళకి తెలియదు ఎక్కడ తెలియదు పూర్తిగా అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు ఏ విషయం జరుగుతుంది ఏ విషయం జరిగితే తెలియదు. ఒక పండుగ చెప్తాను పిల్లల్ని అమ్మవారికి దేవుడే అమ్మవారికి దేవుడే అమ్మవారిని చదివితే కార్యక్రమం ఒకరోజు మీరు ఉండే ఒకరోజు నాకు ఫోన్ చేయి 12 గంటలకు నాకు ఫోన్ చేయి. అందులోనే పక్కన ఒక సమాధి ఉన్నాడు. సమాధి కూడా ఉంది పక్కన చూసి పెట్టేది. ఏంటంటే మొత్తం కొడుకుపోయి ఉంది. సమాధి ఏం కనబడలేదు. ఈ గవర్నమెంట్లు ఈ పట్టిపోయి అదే సౌండ్ ఒకటి కూర్చోండి. పవన్ గుర్తేసుకోండి. ఎన్ని మన గాలి కాబట్టి కంపల్సరీగా ఉంది. మీరు ఏం చేస్తున్నా పర్లేదు. ఈ స్థలం కూడా అమ్మేస్తున్నాడు. ఆ స్థలంగా కావాలనుకుంటే మీరు ఉద్దిందాలుగా చూసుకున్నా పర్లేదు. ఒకటే ఇందులో మాత్రం ఏం లేదు. అది భయంకరం అంతే. ఒకటే గుర్తించుకోండి, అది భయంకరం. ఏం లేదు అక్కడ. ఏంటంటే ఒక విషయం గుర్తించుకోండి. ఇదేంటంటే ఒక పెట్టుకున్నాడంటే మెట్లా సౌండ్ వస్తుందా లేదా మీకు? సరిగా కట్టది అది కట్ చేసి చెప్తాను. నేను అదనట్లేదు కట్ చెప్తాను. కట్ చేసి ఎలా కట్ చెప్తాను.